ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జులైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర సమావేశం ఏర్పాటు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జూలై చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా హాజరయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. సో మొత్తానికి కేంద్ర బడ్జెట్ వచ్చే నెల చివరి వారంలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల డిమాండ్లు, వాళ్ళ ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో తయారు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా అన్ని రాష్ట్రాలు కూడా తగినటువంటి సహకారం ఇవ్వాలని కోరబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి గత ఫిబ్రవరిలో కేవలం ఇంటరిమ్ బడ్జెట్ పెట్టారు. సో ఎన్నికలకు ముందు ఇంటరిమ్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ఎలా ఉండాలి, ఏ ప్రాధాన్యాలు ఉండాలి, రాష్ట్రాలను అలాగే ఇటు కేంద్రంకి సంబంధించినటువంటి మొత్తం బ్యాలెన్స్ చేసుకునే విధంగా రీజనల్ ఆస్పిరేషన్స్ను బ్యాలెన్స్ చేసుకొని కేంద్రంకు ఉన్నటువంటి లక్ష్యాలు, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక దిశగా అడుగులు వేస్తుంది. అలాగే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే దిశగా కూడా ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు మౌలిక వసతుల రంగాన్ని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ను ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టి దేశంలో ఒక 10 పెద్ద నగరాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున తాయిలాలు ఉండేటువంటి, ప్రోత్సాహకాలు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తెలుసుకోబోతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా డిస్కస్ చేసిన తర్వాత వారి అభిప్రాయాలను అన్నింటిని కూడా తీసుకున్న తర్వాత ఫైనల్గా కేంద్ర బడ్జెట్ రూపకల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగులు వేయబోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని పన్నులకు సంబంధించినటువంటి విషయంలో పరోక్ష పన్నుల విధానం కానీ, అలాగే పెట్రోల్, డీజిల్ ఈ రెండింటిని కూడా జీఎస్టీలోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్ పైన 28% పన్ను విధిస్తున్నారు. సో దీన్ని తగ్గించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ కానీ, హార్స్ రేసింగ్ ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఒకవైపు పన్నుల విధానాన్ని రీస్ట్రక్చర్ చేయడం, రెండోది ప్రీ బడ్జెట్ సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారితో సమావేశం అవుతూ జూలై చివరికల్లా ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.